నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ మెజెస్టిక్. ఇది ఒక పాపులర్ స్టార్టర్ అండి. దీని రుచి మాత్రం అమేజింగ్ అండి. ఇది ఒక టేస్టీ ఫ్రైడ్ చికెన్ అండి. మరి ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామండి. దీనికోసం నేను చికెన్ 850 గ్రామ్స్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెనే కావాలండి దీనికి. ఇలా అన్ని పీసులు ఒకే షేప్లో ఉండేటట్టు ఒకే సైజుగా మనం కట్ చేసుకోవాలి. చికెన్ని క్లీన్ చేసుకొని ఇలా బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకుందాము. అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందామండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. దీనిలోకి 2 ఎగ్స్ సరిపోతాయి. 1/2 కేజీ చికెన్కి 1 ఎగ్ సరిపోతుందండి. నేను తీసుకుంది 850 గ్రామ్స్ కాబట్టి 2 ఎగ్స్ వేసుకుందామండి. ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేసేయాలండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఆయిల్ ఉంచి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు ఈ చికెన్ని వేసి వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేయించకూడదండి. చాలా ఎక్కువసేపు వేయించినామనుకోండి ముక్క గట్టి పడిపోతుందండి. అందుకని 2-3 నిమిషాలు వేయించేస్తే సరిపోతుంది. జస్ట్ కలర్ అలా చేంజ్ అవుతే చాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఏమాత్రం శ్రమ పడాల్సిన పనే లేదండి. మీడియం ఫ్లేమ్లోనే చికెన్ ముక్కలను అటు ఇటు కదుపుతూ వేయించాలండి. ఫ్రై అయిన చికెన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఇలాగుంది చూడండి. ఇలాగ వేయించుకోవాలండి. ఇప్పుడు మరొక ప్యాన్ ఉంచి దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇది ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత వెల్లుల్లి తరుగు వేసుకోవాలండి. అలాగే కాజు ముక్కలు చిన్నగా చేసి ఇలా వేసేసుకోవాలి. కాసేపు అలా వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. వీటిని కూడా ఇలా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత పసుపు, కారము, ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. వీటిని పెరుగులో ఇలా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ని వేసేసేయాలండి. అన్నీ ఇలా వేయించుకోవాలండి. పెరుగులో వేయించడం వలన చికెన్ చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని చిన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలండి. ఎంతో రుచికరమైన ఈ చికెన్ మెజెస్టిక్ రెసిపీని మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.